కన్న తల్లి భూదేవి ఉన్న తండ్రి ఆకాశం నడుమ ఎవరున్నారు నీ కోసం. కనుల నీరు చిందిన కాటి మంటలారున జాలి లేని దైవమా నీకు దీవెనా. కన్న తల్లి భూదేవి ఉన్న తండ్రి ఆకాశం. ఒట్టేసి చెప్తున్న సినిమాలో శ్రీకాంత్ గారి సాంగ్ నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఇక్కడ ఒక అమ్మాయి పరిస్థితి సేమ్ ఒట్టేసి చెప్తున్నాలో శ్రీకాంత్ గారి పరిస్థితి లాగానే అయింది. ఇంకా అది సినిమా, ఇది నిజ జీవితం. పాపం ఆ అమ్మాయి ప్రాణాలతో కూడా లేకుండా పోయింది భూమి మీద. ఆ కథ ఏంటో చూద్దాం. జగిత్యాలకు చెందిన మహేందర్, మమత ఇద్దరు భార్యాభర్తలు. మమతకు మొదటి అన్యాయం వాళ్ళ పుట్టింటి వాళ్ళే చేశారు. ఏంటంటే మహేందర్కి ఇస్తానన్న కట్నం ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో కట్నం తేలేదని చెప్పి భర్త, అత్తింటి వాళ్ళు అందరూ మమత మీద కోపం పెంచుకున్నారు. సరే ఈ అమ్మాయి ఎలాగోలా నెట్టుకొస్తా కాపురం చేసుకుంటుంది. అయితే రెండో అన్యాయం దేవుడు చేశాడు. పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే మమతకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళ కోపం ఇంకా ఎక్కువ తారాస్థాయికి చేరింది. అయినా సరే పాపం ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఏం పెట్టినా సరే అమ్మాయి నోరు మెదపకుండా అటు పుట్టింటోళ్ళ ఆదరణ ఎటు లేదు, ఇటు వీళ్ళ ఆదరణ కూడా ఉండదు, నేను మధ్యలో ఏమైపోతానని ఆడపిల్ల కదా అలాగే సంసారం చేస్తుంది. చివరికి ఇక ఈ అమ్మాయికి మనమే గది, వాళ్ళ పుట్టింటోళ్ళు ఎటు పట్టించుకోరు. మనకేంటి అడ్డు అనుకున్నాడో, లేదంటే నా పిల్లల పుట్టడానికి అడ్డంగా నా భార్య ఉంది, నేను ఈవిడ చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకోవచ్చు అనుకున్నాడో తెలియదు. కానీ ఆ దుర్మార్గుడు చక్కగా తన ఇంట్లోనే ఒక గదిలో ఉరేసేసి మా అమ్మతను చంపేశాడు. చంపేసినోడు చాలా తెలివితేటలు ఉపయోగించాను అనుకున్నాడు. కానీ చివరికి దొరికేస్తాడు కదా, పాపం అనేది ఎక్కడైనా పండిద్ది. మనోడు ఏం చేశాడు, తెలివిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా భార్య మిస్ అయిపోయిందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. తెలివిగా శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న శవం దుర్వాసన వస్తుంది కదా, చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన వస్తుంది. ఆ అనుమానంతో వచ్చి చూస్తే అక్కడ మమత మృతదేహం అనేది కనిపించింది. విషయం ఏంటంటే, సరే నీకు పిల్లల్ని ఇవ్వలేకపోయింది, నీకు కట్నాన్ని ఇవ్వలేకపోయింది, నీ దారి నువ్వు అమ్మాయికి విడాకులు ఇవ్వకపోయావా, లేదంటే అమ్మాయి బతుకు అమ్మాయిని బతకమని చెప్పకపోయావా? ప్రాణాలు ఎందుకు తీయటం దుర్మార్గుడా. అదే మీ అక్కకో చెల్లికిట్ట జరిగిద్ది, ఆ అమ్మాయిని